నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు, రకరకాల ఓసీడీలు ఉంటాయి మనిషికి. నాకైతే ఇలాంటి ఒక వైట్ టేబుల్ మీద కొంచెం దుమ్ము కనిపించిందంటే నేను అది చెరిపేదాకా ఆగలేను అనమాట. కానీ ఓసీడీలో కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయని చెప్పేసి ఈ మధ్యన మీ స్టేటస్లు చూస్తే నాకు తెలిసింది. మీరు ఎక్కడో ఒక ప్లేస్లో ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పెట్టిన ఒక స్టేటస్ గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. కొంతమంది సైకాలజిస్టులు అండ్ సైక్రియాటిస్టుల వల్ల కూడా కాంది నేను ఒక మనిషిని ఇన్ని వీక్స్లో రిపేర్ చేసి ఇన్నర్ ఇంజనీరింగ్ చేసి పంపించాను అని చెప్పేసి చెప్పారు. ఆ స్టోరీ నాకు వినాలని ఉంది. షూర్ అండి. సో ఒక మనిషికి నిజంగానే సూసైడల్ థాట్స్ రావడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఆ మనిషి డిప్రెషన్లో ఉన్నప్పుడు కానివ్వండి ఇంకొకటి. కానీ ఒక మనిషికి ఇంకొక మనిషిని చంపాలి అన్న థాట్ రావడం అనేది నిజంగా వైలెన్స్. అది చాలా భయంకరం. అండ్ ఒక రకంగా చెప్పాలి అంటే ఇట్ ఈస్ వెరీ బ్రూటల్. సో దాని గురించి ఒకసారి చెప్తారా? ముఖ్యంగా శ్వేత గారు, ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక 3 months బ్యాక్ నాకు తెలిసిన ఒక ఫిల్మ్ ఆర్టిస్టు, అంటే ఒక అన్నలాగా తను అన్నాడు, తమ్ముడు ఒకసారి మా ఫ్రెండ్ మా చిన్నప్పటి క్లాస్మేట్స్ నీ దగ్గర తీసుకొస్తాను, తను ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాడు, తను ఒక సైక్రియాటిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు, సో నీతో మాట్లాడితే కొద్దిగా రిలీఫ్ ఉంటుందేమో అన్నాడు. అంటే నేను అన్నా నేనేం చేస్తా అన్నా, అంటే అప్పటికే అన్నారు తను తనది యాక్చువల్ వైజాగ్, విజయవాడ, చెన్నై, కోల్కతా అన్ని ప్లేసెస్ తిరిగారు. ఏది సైకాలజిస్ట్కు లాస్ట్ సైకాలజీ కౌన్సిలింగ్ తీసుకున్నారు, సైకాట్రిక్ డ్రగ్స్ తీసుకున్నారు. 10 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 7-8 లక్షలు ఖర్చు పెట్టారు తన ప్రాబ్లం గురించి అని చెప్పేసి. సో ఎక్కడ కూడా ఎలాంటి సొల్యూషన్ లేదు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత నెగిటివ్ తీసుకొస్తా అంటే వాళ్ళు ఎవరు చేయలేదు, నేనేం చేస్తాను అంటే, లేదు నాకు నువ్వు చేస్తావని నమ్మకం తీసుకొస్తా అన్నారు. సరే కాదనలాగా తీసుకురామన్నా. విషయం ఏంటంటే ఈ ఓసిడి, తనది ఓసిడి ప్రాబ్లం. ఏం ఓసిడీలో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాం మనం. ఒకే పని ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ రావటం ఓసిడి కిందకు వస్తాయి. ఇప్పుడు కొంతమంది మీరు అన్నట్లుగా కొంతమంది వచ్చి ఇంటికి తాళం వేసామా లేదా 1కి 4 సార్లు లిఫ్ట్ దాకా వెళ్ళేసి అన్నకొచ్చి చూసుకుంటారు, అది ఓసిడి. కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ మీద ఏదన్నా ఇది ఉందనుకోండి, ఇది ఇలా పెట్టుంటే కనుక వాళ్ళకి దీన్ని ఇలా కరెక్ట్ చేసేంత వరకు కూడా మనసు ఒప్పరు. అది ఇలా ఉంటే వాళ్ళు తట్టుకోలేదు. ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటూ కూడా మాట కన్నా కూడా జస్ట్ దీన్ని కరెక్ట్ చేయడం అనేది వాళ్ళ ఇది వస్తుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇలా రకరకాల ఓసిడీస్ ఉంటాయి. అయితే ఈయన ప్రాబ్లం ఏంటంటే వచ్చారు కూర్చున్నారు, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అంటే కనుక కిచెన్లో చాకను చూస్తే కనుక పక్కన భార్యగా లేకపోతే పిల్లలు ఉంటే వాళ్ళని పొడి చేస్తాను అని లోపల ఇంటర్నల్గా ఒక టైప్ ఆఫ్ ఒక ఫీలింగ్ వచ్చేసేస్తుంది. పొడి చేస్తానేమో, ఇంకా నన్ను కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి తన లోపల అల్లాడిపోతూ ఉంటారు. సో ఎప్పుడెప్పుడు అక్కడ ఆ పరిస్థితి నుంచి బయటకు వద్దామని చెప్పేసి ఎస్కేప్ అయ్యి వచ్చేసేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా కూడా ఈ 10 ఏళ్లలో ఆయన చాలా సఫర్ అయి ఉన్నది దీనివల్ల, ఇదే ప్రాబ్లం. దీంతో పాటు ఏంటంటే కొన్ని ఫియర్స్ ఉన్నాయి, ఫోబియాస్. ఎలాంటివి? ఇప్పుడు ఆ మధ్యలో వీడియో చూస్తున్నారంట యూట్యూబ్లో. సో యూరిన్లో బబుల్స్ వస్తే కనుక అది కిడ్నీ ప్రాబ్లము, కిడ్నీలో ప్రోటీన్ లీక్ అని చెప్పేసి ఎక్కడో చూశాను. అప్పటి నుంచి ఆ భయం పట్టుకున్నా అన్నారు. ఎందుకంటే సీరియస్లీ ఎందుకు నవ్వానంటే, చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే డాక్టర్లు చెప్పేది ఏంటి చెప్పమంటారా, మీరు యూట్యూబ్ నాలెడ్జ్ చూపించొద్దు. ఇప్పుడు చాలా మంది బయట బోర్డులు పెడుతున్నారు, యూట్యూబ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దయచేసి లోపలికి రావద్దు అని చెప్పేసి. ఎందుకంటే సిమ్టమ్ అనేది మీరు హెడేక్ అని చెబితే గూగుల్లో క్యాన్సర్ వల్ల కూడా హెడేక్ వచ్చింది అని చెప్పింది. సో వెంటనే క్యాన్సర్ అని భయపడితే ఎలా చెప్పండి? అదే కదా. సో ఇలాంటి ఫోబియాస్ ఉన్నాయి. వచ్చి కూర్చున్న తర్వాత వాస్తవంగా ఇవన్నీ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ఇంపల్సెస్. మనం చేసే ప్రతిదీ కూడా ఒక విషయానికి మనం ఎలాగా రెస్పాండ్ అవుతున్నాం అన్నదే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాతో చాలా హ్యాపీగా మాట్లాడుతున్నారు. సో మీరు హ్యాపీగా మాట్లాడుతుంటే కనుక నేను హ్యాపీనెస్ని తట్టుకోలేని శక్తి, అంటే ఎప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ క్రోధంలోనూ కోపంలో ఉంటే కనుక మీ హ్యాపీ అనే దానికి నేను కోపంతో రెస్పాండ్ అవుతా, మొహం చిరాగ్గా పెట్టుకుంటా. సో సౌండ్, కొంతమందికి సౌండ్ ఉంది, పేపర్ సౌండ్ ఇలా అవుతుంటే కనుక సౌండ్కి డిస్టర్బ్ అవుతారు. సో ఆ ఇరిటబిలిటీ ఎందుకు వస్తుంది? ఆ సౌండ్ అనే స్టిమ్యులస్ని, అంటే ఉత్ప్రేరకం అనేది ఒకటి ఉండిద్ది. సో శబ్దం కానీ, దృశ్యం కానీ, లేకపోతే ఆలోచన కానీ. సో సడన్గా ఇప్పుడు నాకు ఏదైనా అయిపోయిద్దని భయం వేసింది అనుకోండి, ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చిందో భయం వేసింది అనుకోండి, అదేంటి ఆలోచన అనేది ఒక స్టిమ్యులస్. ఆ స్టిమ్యులస్కి ఏంటి నా రియాక్షన్ వస్తుంది, ఏంటి నా లోపల ఒక మార్పు. ఏ మార్పు వస్తుందంటే కనుక రెస్పిరేటరీ, శ్వాస పెరగటం కానీ, లేకపోతే చెస్ట్ పట్టేయటం కానీ, తలంతా ఇదంతా నరాలు గుంజేయటం కానీ నడుస్తుంది. ఏదైనా కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి బయట పరిస్థితికి ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అన్నదాన్ని బేస్ చేసుకొని
ఆ నర్వస్ సిస్టమ్ అనేది ట్రైనింగ్ ఉంటుంది. నర్వస్ సిస్టమ్ అనేది ఇదంతా ట్రైన్ అవుతూ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయంలో ఒకసారి చిరాకు పడ్డారనుకోండి, ఓకే. చిరాకు పడిన తర్వాత అదే విషయం మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే కనుక ఫస్ట్ టైం మీరు ఒకసారి ట్రైనింగ్ ఇచ్చారు దానికి, అదే విషయం 2-3 సార్లు మీరు అట్లానే చిరాకు పడ్డారనుకోండి, అది నర్వస్ సిస్టమ్ మెమరీగా తయారైపోయి సెకండ్ నుంచి ఆ విషయం జరిగినప్పుడు అట్లాగే చిరాకు పట్టడం మొదలు పెడతారు. ఓకే ఓకే. అంటే ఒక జరిగిన దానికి మీ రియాక్షన్ ఎలా ఉందన్నదే ఇట్స్ ఏ మెమరీ. ఆ మెమరీని మనం చెరిపేయాలి. సో ఆయన కూర్చోబెట్టేసి నేను సింప్లీ చెప్పాను, నేను మీరు ఎక్కడెక్కడో తిరిగి ఉన్నారు, వీళ్ళందరిని తిరిగాను కాబట్టి ఈయన సైకాలజీ పెద్ద తెలియదు అన్నట్లుగా మీరు లైట్ తీసుకోవటం కాదు, 100% నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి, ఒక 2-3 నెలలు ఫాలో అవ్వండి, సో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి అని సింప్లీ నేనేంటంటే చాకుని తీసుకొచ్చేసి ఇక్కడ టేబుల్ మీద పెట్టేసి దీన్ని చూస్తూ ఉండండి, అప్పుడే నేను ప్రాక్టీస్ చేస్తూ చూస్తూ ఉండండి. సో లోపల మీకు అలజడి వస్తూ ఉంటుంది, ఫాలేదు ఏమీ కాదు, సో ఏమీ కాదు, దాన్ని అట్లానే చూస్తూ ఉండండి. ఎప్పుడైతే కనుక దీని నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తామో ఆటోమేటిక్ ఏమైందంటే కనుక తప్పించుకోవడం సాధ్యపడింది, ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం సాధ్యపడింది, కానీ దీని పట్ల భయం అనేది లోపలికి నెట్టేసాం సబ్కాన్షియస్లోకి. ఎప్పుడైతే దీన్ని ఫేక్ చేసామో చాకుని, ఆటోమేటిక్గా ఏమైంది, చూశాను నా నర్వస్ సిస్టమ్ అలజడిగా వచ్చింది, కాసేపు భయపెట్టింది, నా ప్రాణం పోయిద్దాం అనిపించింది, నేను ఎవరన్నా పొడుస్తానే అనిపించింది, రానియండి, ఏం కాదు. సో ఎంతసేపు అది అనిపిస్తున్నా రానియండి. ఎప్పుడైతే 5-10 నిమిషాల తర్వాత అలా చూస్తూ ఉండే కొద్దీ ఏమీ జరగలేదని చెప్పేసి అనేది మీ మైండ్లో కొత్త మెమరీగా తయారైందో ఆటోమేటిక్గా ఏమైంది, దీనివల్ల నాకేం జరగల. ఓకే. సో యు ఆర్ ఓవర్ రేటింగ్ ద నర్వస్ సిస్టమ్ ఇంపల్స్. అప్పటిదాకా ఏంటి, ఇది ఉంటే కనుక నాకేదో అయిపోయిద్ది అని చెప్పేసి అనే దాన్ని దీనికి అలవాటు పడ్డాను, దాన్ని ఫేక్ చేశాను, అది నా ముందు 10 నిమిషాలు ఉన్నా దీన్ని నేనేం చేయలేదు, అది నన్నేం హాని చేయలేదు. ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ ఉన్న మెమరీ మీద చెరిపేసి కొద్దిగా కొత్త మెమరీ, దీనివల్ల పెద్ద నష్టం లేదని చెప్పేసి నర్వస్ సిస్టమ్ ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో అలాగా ఇక్కడ మీరు నేర్పించింది ఏంటంటే ఆ సమస్య నుంచి తప్పించుకోవడం కాకుండా ఆ సమస్యని ఓన్ చేసుకోవడం నేర్పించారు. నర్వస్ సిస్టమ్కి అదేమైందంటే ఇప్పుడు ఇది వచ్చినప్పుడు లోపల అలజడి ఉంటుంది కదా, ఆ అలజడికి పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే ఆ అలజడిని తట్టుకోవడం చాలా అవసరం అండి. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే చూడమున్నాను, కానీ లోపల అతనికి అగ్నిపర్వతాలు ఇదైనట్లుగా ఉండిద్ది. అప్పుడు ఏం చేయాలి అంటే కనుక మైండ్తో దాన్ని చూడకుండా జస్ట్ సాక్షిభూతంగా అలా చూస్తూ ఉంటే ఎనర్జీ ఏం చేస్తుంది, అది చూడంగానే ఇక్కడ ఎనర్జీ అంతా కూడా, శక్తి అంతా కూడా ఒక దగ్గరకు వచ్చేసి ఒక భూతం లాగా, ఒక క్లౌడ్ లాగా అది ఎక్కడెక్కడో తిరుగుతుంది, చెస్ట్ పట్టేసినట్లు రకరకాల. దాన్ని చూసినప్పుడు అట్లానే చూస్తూ ఉన్నప్పుడు దానికి ఏ లేబుల్ వేయొద్దు, దానికి భయపడొద్దు, ఏదో జరిగిపోతుంది అనుకోవద్దు, సింప్లీ జస్ట్ అలా చూస్తూ ఉంటే అది రిలీజ్ అవ్వాలని కోరుకుంటుంది. మనం దాన్ని రిలీజ్ చేయకుండా దాన్ని మళ్ళీ లోపలికే తొక్కేసేస్తున్నాం. నువ్వు చూడు అని చెప్పేసి అడుగుతుంది, చూడు ఎక్నాలెడ్జ్ చెయ్యి, నేను ఇక్కడ ఒక దాన్ని దాగిపోయి ఉన్నాను అని చెప్పేసి అన్నప్పుడు దాన్ని చూసేస్తే అది డిజాల్వ్ అయిపోతుంది ఆ ఎనర్జీ. సో ఇక నుంచి దాని పట్ల భయం ఉండదు. సో అది చెబితే సరే అని చెప్పేసి అని వాళ్ళు ఆ రోజు 1-2 సార్లు నేను ప్రాక్టీస్ చేయించున్నాను. చేయించిన తర్వాత వెళ్ళారు. నాకు అంటే ఎంత తిరిగారు కదా, ఏమి తేడా ఉంటుందిలే అనుకున్నాను. తర్వాత ఒక 10 డేస్కి మన ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసి అన్న కాల్ చేసేసి, తమ్ముడు తను చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, చాలా బెటర్గా ఉన్నా అన్నాడు. అవునా అన్న, ఓకే హ్యాపీ అన్నా. ఈ మధ్య ఒక ఆల్మోస్ట్ 3 months తర్వాత సో ఏదో సందర్భంలో అన్న నేను కలిస్తే, తను నీకు ఫ్యాన్ అయిపోయాడు తమ్ముడు, ఆల్మోస్ట్ 90% తనకు తగ్గిపోయింది, తను ఇప్పుడు అసలు ఫుల్ హ్యాపీగా ఉంటున్నాడు, నీకోసం వైజాగ్ నుంచి ప్రత్యేకంగా వచ్చి కలుస్తా అంటున్నాడు అని చెప్పేసి అన్నారు. అంటే దీనికి ముందు తను చాలామంది సైకాట్రిస్టులకు తిరిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఎంత టైం పట్టిద్ది, ఎన్ని సిట్టింగ్లో అవుతే ఒక్కో సిట్టింగ్ ఎంత అయ్యిద్ది, అదేదో పెద్ద భయం లాగా, పెద్ద సమస్య లాగా చెప్పడం వల్ల అని చెప్పడం వల్ల ఆటోమేటిక్గా ఇంకా ఇదేదో సంథింగ్ నాకు నా లైఫ్లో సాల్వ్ అవ్వని ప్రాబ్లం అని చెప్పేసి అనే ఫోబియాలో ఉన్న వ్యక్తి ఆయన. సో ఎప్పుడైతే అంత సింపుల్గా అయిపోయినా ఆటోమేటిక్గా నిజంగా చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ద సైకాట్రిక్ అండ్ సైకాలజీ రిలేటెడ్ ఇష్యూస్ అంతా కూడా ఫోబియాస్ కావచ్చు, లేకపోతే కనుక ఎమోషనల్ మెంటల్ బ్లాక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సూపర్. అంటే సార్ ఏది కూడా అంత ఈజీగా అనిపించదు, ఆ పరిస్థితి ఫేస్ చేసే పర్సన్స్కే తెలుస్తుంది ఇదంతా ఇంటెన్స్ ఉంది దీంట్లో అని చెప్పేసి. కానీ మీరు చాలా సింపుల్గా అంతమంది దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు తగ్గని విషయాన్ని
మీ మాటలతోటి మీ చేతులతోటి అంత ఈజీగా క్లియర్ చేశారు అంటే అది చాలా పెద్ద విషయం. అతనికి లోపల ఉన్న ఫియర్ అంతా కూడా మీరు పోగొట్టగలిగారు. అది నిజంగా ఆ ఫ్యామిలీ మొత్తాన్ని మీరు సేవ్ చేసినట్లు కదా, అతని లైఫ్ని సేవ్ చేసినట్లు. రియల్లీ వండర్ఫుల్ శ్రీధర్ గారు. అసలు దీని గురించి డీప్గా మీ ద్వారానే తెలుసుకోవాలి అనుకున్నాను. మాతో పాటు మా హిట్ టీవీ ప్రేక్షకులకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.